హాయ్. సో స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఒక వ్యక్తికి పూర్తిగా ఎప్పటికీ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే పూర్తిగా ఉండడం అనేది ఒక అది ఎందుకంటే మనము ప్రకృతిలో భాగం అయినప్పుడు మనము ఏదో ఒక రోజు ప్రకృతికో మనము అంటే దానికి అనువుగా ఉండాల్సి వస్తుంది. అంటే ఒక భారీ వర్షం వచ్చినప్పుడు లేక ఇంకేదైనా వచ్చినప్పుడు మనం దానికి అనువుగా ఉండిపోవాలి. మరి అట్లాంటప్పుడు అన్నీ ఆ నేచర్లో భాగమైనప్పుడు మనం సమాజంలో వచ్చిన తర్వాత మనకంటే ఒక పైన వ్యక్తి మనము ఒకరి కింద చేస్తున్నామనో లేకుంటే ఈ వ్యక్తి కింద నేను ఎందుకు చేయాలి, నిన్ను స్వతంత్రంగా బతకలేనా అనే థాట్ 1-2 సార్లు రావచ్చు. కానీ అదే పనిగా వస్తుంటే అది ఏంటంటే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ సెల్ఫ్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకంటే పైన వ్యక్తి సరే అతనిది గుడ్ కాజ్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అతను ఒక ప్లాన్ చెప్పినప్పుడు మనం అతని కింద ఉన్నప్పుడు అతని ప్లాన్ ఎగ్జాక్ట్గా వర్కౌట్ కావాలంటే అతను చెప్పినట్టు మనం కూడా చేసుకుంటూ పోతేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నేను చెప్పింది అంటే ఇక్కడ ఒక వర్క్ ప్లేస్ కావచ్చు, మనకంటే ఒక సుపీరియర్ ఉన్నారనుకోండి, వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే మనం కింద పాస్ చేసాం అనుకోండి, అది అతని ప్లాన్ కానీ వర్కౌట్ అవుతుంది. లేనప్పుడు అది అతను ఏదో చేయాలనుకుంటాడు, మనం మధ్యలో దాంట్లో డిస్టర్బ్ చేసి మనం ఏదో మన స్వేచ్ఛ లేదని చెప్పేసి మనం చెప్పినాం అనుకోండి, సో అది వేరే అయిపోతుంది. మరి మనకు స్వేచ్ఛ ఉండొద్దా అంటే స్వేచ్ఛ అనేది ప్రతిసారి ప్రతి చోట ఉండాల్సిన అవసరం లేదు. ఒక స్వేచ్ఛ అనేది మనలో ఒక ఇంటర్నల్ ఫీలింగ్ ఉండి మనకి మనం రాజు అని అనుకుంటే చాలంతే. బట్ అక్కడ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలో అంతవరకు చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఏదైనా కూడా ఇప్పుడు స్వేచ్ఛా జీవులే కావచ్చు ప్రతి ఒక్కటి ఈ ప్రపంచంలో, అంటే ఒక చెట్లు వాటెవరను. బట్ అవి కొన్నిసార్లు అంటే ఒక చెట్టు కింద ఇంకో చెట్టు పెరగడము, అంటే ఇప్పుడు ఆ సీడ్ అక్కడ పడ్డది కాబట్టి అది తప్పదు. సో అట్లాంటిది మనం కూడా ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఊరికి ఆలోచించకుండా నేను ఎప్పుడు ఇంతేనని ఒక టైం, అంటే మనకంటూ ఒక టైం వస్తుంది. కానీ ఎంత టైం వచ్చినా చూడండి, ప్రపంచంలో ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నప్పటికి కూడా అతనికంటే పైన ఎవరో ఉండడం, అంటే ఎవరు కాకపోయినా ప్రకృతి ఉండడం ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకు సోలోగా అనేది ఉండడం అనేది దాదాపు అసాధ్యం. ఎందుకంటే చూడండి, మనం పుట్టంగానే కూడా మనం ఒక ఫ్యామిలీలో ఎంటర్ అవుతాము, అంటే మనము ఒక స్వేచ్ఛ కొంచెం పోయినట్టే. అంటే నేను అనేది ఇక్కడ స్వేచ్ఛ అంటే ఆ విధంగా కాదు. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా చేయాలనుకున్నా కూడా అరే మన పేరెంట్స్ ఏమనుకుంటారో లేకుంటే దే ఫీల్ బ్యాడ్ అనే ఉద్దేశంతో మనము కొన్ని ఆపేసుకుంటాం అన్నమాట. అంటే నేను అనేది ఆపేసుకోవడం అంటే వీఆర్ గెటింగ్ ఎ థాట్ అనమాట. మనకు ఒకరు ఉన్నారు అనేది మనకు అక్కడ స్వేచ్ఛ పోయినట్ట కాదా. అంటే ఇక్కడ మనం చేయాల్సింది చేయలేకపోతున్నాం. అంటే ఇట్స్ అ సార్ట్ ఆఫ్ నీ ఫ్రీడమ్కి అక్కడ వచ్చింది అనుకోవాలి స్ట్రైక్. ఇకపోతే తర్వాత అట్లనే పెద్దగా అయిన తర్వాత కూడా మనము పెళ్ళి వాటెవరనో చిల్డ్రన్ వైఫ్నో ఇట్లా వచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు మనం తాగి ఎక్కడైనా పడుకున్నాం అనుకోండి నైట్, అంటే మన స్వేచ్ఛగా అంటే మన థాట్ వస్తుంది కాబట్టి మన ఇంటికి వెళ్ళిపోవాలనేది మనకు అది ఉంటుంది. కాబట్టి మనం ఎట్లయినా అట్లాంటి పనులు దాదాపు కొంతమంది చేయకపోవచ్చు. ఎందుకంటే అక్కడ కూడా ఒక స్వేచ్ఛ, అంటే మనకు అనిపించింది అనుకున్నట్టు చేయలేకపోతున్నామంటేనే అక్కడ స్వేచ్ఛ అనేది పోయింది. సో నేను అనేది ఇక్కడ ఏదో ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండదా అట్లాంటివి కాదు. బట్ అట్లా అసలు ఆలోచించడమే ఇట్స్ నాట్ రైట్ అని నేను అనుకుంటా. బికాజ్ స్వేచ్ఛాజీవి అనే దానికి అర్థం మనలో మనకు ఉన్న పరిధిలో మనం దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకొని బతకొచ్చు అనేది. ఇప్పుడు మన దగ్గర ఏముందో దాంతో మనము తృప్తిగా ఉండొచ్చు. మనకంటే పైన వాళ్ళు మనకు ప్రెషర్ ఇచ్చినప్పటికీ మనకంటూ ఒక బౌండరీ గీసుకొని అందులో మనము ప్రతిదీ మనమే చేయాలి, నేనే ఏదో శాసించాలి, అతనేంది చెప్పేది అని కాకుండా మనకంటూ మనకు చిన్న
పరిధిని చేసుకొని అందులో మనము స్వేచ్ఛను అనుభవించవచ్చు. ఎందుకంటే స్వేచ్ఛని అనుభవించడంలో కూడా ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉండాలనుకుంటాను. ఎందుకంటే దెర్ ఈజ్ అన్ ఎక్స్టెంట్ టు ఫ్రీడమ్ అండ్ ఈవెన్ యూ హ్యావ్ టు థింక్ దట్ వే. అంతేగాని ఫ్రస్ట్రేట్ అయ్యి నాకు స్వేచ్ఛ లేదు అది ఇది, నో, దట్స్ నాట్ ద థింగ్. సో ఎవ్రీబడి ఈజ్ is a free living being. Yeah. Thank you.